సరూర్ నగర్ అలగనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. ఈ కేసు పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కు చెందిన యూరాలజిస్ట్ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు నిర్ధారించారు. పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లుగా గుర్తించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చేయడం సంచలనంగా మారింది. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్స్ రాజశేఖర్, భట్టు కిడ్నీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దాతలిచ్చిన కిడ్నీలను నస్రీన్ భాను, ఫిర్దోస్ అనే ఇద్దరు మహిళలకు అమర్చారు. ఒక్కొక్కరికి 55 లక్షలు డీల్ కుదుర్చుకొని కిడ్నీ ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఈ క్రమంలో ఆపరేషన్ చేసిన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. డిఎంహెచ్ఓకి హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే అలకనంద హాస్పిటల్లో సోదాలు నిర్వహించిన డిఎంహెచ్ఓ పోలీసులు ఉన్న 4 పేషెంట్లని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు నిర్ధారణ కావడంతో అలకనంద హాస్పిటల్ను డిఎంహెచ్ఓ సీజ్ చేశారు. కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులపై సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తమిళనాడుకు చెందిన 2 డోనర్స్, 2 రిసీవర్స్ ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Wow.